హలో మై లవ్లీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. లైనింగ్ జాకెట్టు కుడుతున్నాను. అయితే మనం లైనింగ్ అతికేటప్పుడు రెండు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకొని అసలు క్లాత్ సాగకుండా మనం కుట్టుకుంటే పర్ఫెక్ట్గా రౌండ్గా తిరుగుతుంది మేడ, బాగుంటుంది కూడా. అయితే మనం డ్రాయింగ్ ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగే చుట్టూరు కూడా గోరంచు వేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే బ్లౌజ్ కూడా లోపల ఉగ్గులా రాకుండా చక్కగా రెండు కూడా కరెక్ట్గా అంటుకొని సమానంగా మనకైతే బ్లౌజు కరెక్ట్గా వస్తుంది. అయితే మన చుట్టూరు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా జాకెట్ కొలత ప్రకారంగా, ఆ లైనింగ్ అయితే మనం తక్కువ తీసుకున్నాం. దానికంటే లైనింగ్ కంటే నడుము బెల్ట్ కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ కొంచెం ఉండేలా తీసుకున్నాను. అంటే మన నడుము బెల్ట్ విడిగా వేసే పని లేకుండా మనకి క్లాత్లోనే జాకెట్ ముక్కలోనే నడుము బెల్ట్ వచ్చేస్తుంది అన్నమాట. అదే మన చుట్టూరు ఇలా గౌరవం చేసుకుంటూ వచ్చేస్తున్నాం కదా, నీట్గా ఉగ్గు రాకుండా లోపల లూజు అంటూ అలాంటిది లేకుండా మనం చుట్టూరు కూడా చక్కగా పట్టుకొని వేస్తే నీట్గా చక్కగా స్టిచ్చింగ్ అయితే నీట్గా వస్తుంది, బాగుంటుంది కూడా. తర్వాత మనం నడుము బెల్ట్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా మనం గోరువంచు కుట్టేసుకుంటే అది మడత పెట్టుకోవడానికి మనకి లోపలికి ఫోల్డింగ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. చాలా మనకి అయితే నడుము చక్కగా స్టిక్గా నిలబడుతుంది సపోర్ట్గా. ఇంకా అది కూడా అయిపోయిందిగా. అయితే మనం వెనక వైపు మడత పెట్టుకొని మళ్ళీ పాదవాసం ఆ క్లాత్ని వెనక వైపు మడత వేసుకోవాలి, అంటే పైకి మడత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని మడత పెట్టి మనం మళ్ళీ పాదవాసం కుట్టేసుకుంటే మనకి లోపల స్టిక్గా చక్కగా ఉంటుందన్నమాట. అంటే మనకి నడుము బెల్ట్ అందంగా కనిపిస్తుంది, నడుముకి అందం వస్తుంది అనమాట. అలా మనం ఎప్పుడైతే కుట్టి వేసుకున్నాం దాన్ని మనం సమానంగా గోరుతో అలా లాగితే మనకి కుట్టు అన్నది నీట్గా మడత వస్తుంది అన్నమాట, లోపలికి మడత వేసుకోవచ్చు. ఇప్పుడు వేస్తాం కదా, అయితే లైనింగ్కి మనం నడుము బెల్ట్ అయితే లోపలికి మడత వేసేసుకుని మళ్ళీ గోరువంచి కుట్టు వేసేసుకుంటే ఇంకా అది అలా నిలబడుతుంది, బాగుంటుంది కూడా, స్టిక్గా బాగుంటుంది. నడుము బెల్ట్ కూడా చక్కగా మనకు కలిసి వచ్చింది కదా, జాకెట్ ముక్కలోనే మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కాబట్టి మనకి చక్కగా నడుము బెల్ట్ అయితే కుదిరింది కదా, బాగా వచ్చింది కదా. అలా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. చేతి వర్క్ చేసుకుంటే దానికి చాలా బాగుంటుంది. చేతి పని చేసుకుంటే నడుము బెల్ట్ చాలా అందంగా ఉంటుంది. తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని మనం తీసేసుకోవాలి, కట్ చేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా దాని ప్రకారంగా నీట్గా అందంగా కనిపిస్తుంది బ్లౌజు. మనం డ్రాయింగ్ అయితే ఎలాగా గీసుకున్నామో అలాగే మనం లైనింగ్ మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా లైనింగ్ ప్రకారం కట్ చేసేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది. వెనక వైపు మనకి కరెక్ట్గా బాగుంటుంది, బ్యాక్ సైడు బ్లౌజు నీట్గా వస్తుంది అన్నమాట. మన ఎక్స్ట్రాలన్నీ తీసేసుకుంటున్నాం కదా, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాలు ఉన్నా తీసేసుకొని ఇంకా చక్కగా నీట్గా ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే ఇంకా నడుముకి బెల్ట్ ఇది వేయాలి కదా, మన డాట్స్ వేయాలి కదా, నడుము డాట్స్ వేస్తే అదైతే నీట్గా ఉంటుంది, నిలబడుతుంది. అంటే సమానంగా మన భుజాన్ని నుంచి కిందకి నడుముకి తీసుకోవాలి. అదే అక్కడి నుంచి మనకి డాట్స్ క్రాస్గా తీసుకుంటే మనకైతే బ్యాక్ సైడ్ నీట్గా చక్కగా అందంగా కనిపిస్తుంది. ఆ డాట్స్ వల్లే మనకి నీట్గా అయితే కనిపిస్తుంది, బాగుంటుంది. బ్లౌజ్ కూడా చక్కగా వెండిని పట్టుకొని ఉంటుంది. అలా ఎప్పుడైతే మనం సమానంగా దీనికి కొలతలు ఏమీ తీసుకోక్కర్లేదు, మనకి 3 ఇంచులు కరెక్ట్గా తీసుకుంటే డాట్స్ నీట్గా వస్తుంది. అలాగే భుజానికి సమానంగా కిందకి నడడానికి చూసుకొని కొలత ప్రకారం మనం డాట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. అయితే బ్యాక్ సైడ్ అయిపోయింది కదా, నీట్గా బాగుంది కదా. మరి అయితే మనం కరెక్ట్గా అన్నీ బాగా వేసాం కదా, అయితే వెనక వెన్ను పట్టు బాగా పట్టుకొని ఉంటుంది అన్నమాట డాట్స్కి అన్నట్లకి. అయితే ఇప్పుడు ఫ్రంట్ మనం రెడీ చేసుకోవాలి.
సేమ్ టు అలానే బ్యాక్ సైడ్ ఎలా తయారు చేసుకున్నామో ఫ్రంట్ కూడా మనం షేప్‌ని కూడా అలాగే గోరువంచు టిచ్చింగ్ చేసుకుంటూ చుట్టూరు రౌండ్‌గా అంటే లూజ్‌గా పట్టుకుంటే మనకి క్లాత్ అన్నది ఉగ్గు రాదు లోన. ఒక్కొక్క వాళ్ళకి చుంచులు కింద వచ్చేస్తా ఉంటది. గాలి వెళ్ళిపోయి లూజ్ అయిపోతా ఉంటది కదా లైనింగు. అలా కాకుండా మనం స్లోగా రౌండ్ తిప్పుకుంటూ మనం వేసుకుంటే చాలా వరకు మనకి లైనింగ్ పట్టుకొని ఉంటుంది. అయితే ఇంక ఎగస్ట్రా క్లాత్ అది ఉంటే మనం కట్ చేసుకొని తీసేసుకుంటే షేప్ కూడా నీట్‌గా అందంగా కనిపిస్తుంది. వస్తది. చక్కగా మనకి ఫినిషింగ్ అది బాగా కనిపిస్తుందన్నమాట. ఎగస్ట్రా క్లాత్‌లన్నీ రౌండ్‌గా కట్ చేసుకుంటూ వచ్చేస్తే బ్లౌజ్ కూడా మనకు కుట్టుకోవడానికి కూడా ఫ్రీగా నీట్‌గా 2 రెడీ అయిపోయినాయి కదా! ఈ 2 కూడా మనం షేపులు రెడీ చేసుకోవాలి కాబట్టి షేప్ రెడీ చేస్తున్నాం కదా! అయితే నేను 2.5 ఇంచులు తీసుకున్నా. అయితే షేప్ తయారు చేసేటప్పుడు మనం డాట్ చేసేటప్పుడు క్రాస్‌గా వేయకుండా కొంచెం లైట్ రౌండ్ తిరిగేలా వేస్తే షేప్ అయితే మనకి రౌండ్‌గా ఉంటుంది. అంటే క్రాస్ రాకుండా. చాలామంది క్రాస్ వస్తుందని బాధపడతారు కదా! అలా రాకుండా మనం కొంచెం రౌండ్‌గా వేసుకుంటే షేప్ అయితే రౌండ్ తిరుగుతుంది. తర్వాత రెండోది కూడా మనం వేసుకుంటున్నాం కదా! అదే ఉక్సుల దగ్గరది. అది కూడా మనం కొంచెం కిందకి ఒక్క అరించు పైన క్లాత్, కింద కొంచెం క్లాత్ ఎగిదిగా పెట్టుకొని మనమైతే ఆ డాట్స్ కూడా క్రాస్‌గా లాక్కోవాలి. అది కూడా 2 ఇంచులు తీసుకుంటే చాలు. లేదంటే 2.5 ఇంచులు. మనం అన్నీ కూడా కరెక్ట్‌గా తీసుకున్నా మనకైతే షేప్ కరెక్ట్‌గా వస్తుంది. అయితే ఎవరి జాకెట్ వాళ్ళ కొలత ప్రకారంగా తీసుకోవడం మంచిది. చాలామందికి సైజులు బట్టి కూడా బ్లౌజ్ ఉంటుంది కదా! అయితే వాళ్ళ సైజులు బట్టి మనం కొలుసుకొని తీసుకోవడం కూడా మంచిదే. కానీ నేనైతే బ్లౌజు ఆది ప్రకారమే కట్ చేశా. టేప్ అసలు ఉపయోగించలేదు. మన ఓన్‌గానే బ్లౌజ్‌తో కట్ చేసేసుకోవచ్చు. హ్మ్. ఎవరి బ్లౌజ్‌కి తగ్గట్టు వాళ్ళది మనం ఇదే ప్రకారంగా కుడితే షేప్ అయితే చాలా రౌండ్‌గా, నీట్‌గా వస్తది. క్రాస్ రాదు అసల సూదిగా అస్సలు రాకుండా కప్పు టైప్‌లా మనకి రౌండ్‌గా షేప్ అయితే అందంగా కనిపిస్తది. 3 నేను సమానంగా ఏసాను కాబట్టి నాకైతే 3 కూడా ఈక్వల్‌గా బావుంది. రౌండ్‌గా కూడా వచ్చింది. చూసారు కదా! వచ్చింది కదా! మీరు కూడా అలా ట్రై చేసి షేప్ కూడా బాగా రావట్లేదని బాధపడే వాళ్ళుంటారు కదా! నేను ముందుగానే షేప్ బెల్టులు తయారు చేసుకొని ఉంచుకున్నాను కదా! అయితే ఈ షేప్ బెల్టులు తీసుకొచ్చి మన షేప్‌కి మనం అతికేసుకుంటే 2 కూడా నీట్‌గా మనకి బావుంటాయి. అది కూడా పాదవాషంలో మనం అతుక్కుంటూ రావాలి. అయితే లోపల షేప్‌కి మనం క్రాస్‌గా ఏసాం కదా! దాన్ని కొంచెం రౌండ్‌గా తిప్పుకుంటే అది మిషన్ పాదం కింద పడకుండా మనకి ఫ్రీగా టైట్‌గా లాక్కకుండా ఉంటది కాబట్టి మనం లోపల క్రాస్ షేప్‌ని చూసుకోవాలి. అప్పుడే మనకది నీట్‌గా ఉంటుంది. రెండోది కూడా మనం సేమ్ అలానే అతికేసుకోవాలి. అది కూడా చూసారు కదా! క్రాస్‌గా ఏసాం కదా! షేప్ బెల్ట్‌కి మనం ఆ షేప్‌ది కూడా మనం మడత పెట్టి ఎప్పుడైతే వేసామో మనకి బిగపట్టదనమాట. బ్లౌజ్ ఏసుకున్న వాళ్ళకి బిగపట్టకుండా నీట్‌గా షేప్ అయితే నిలబడుతుంది. మీకు తెలుసు కదా! బ్లౌజ్ కుట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి అర్థమవుతదని నేనైతే చెప్తున్నాను. ఇది 2 అయిపోయినాయి కదా! అయితే బ్యాక్ సైడ్ మనం తయారు చేసుకున్నాం కదా! దానికి ఫ్రంట్‌ది కూడా తీసుకొచ్చి 2 కూడా భుజాలు అతికేసుకుంటే మనకి పని బ్లౌజ్ అయితే దగ్గరకొచ్చేసింది. భుజాలు 2 కూడా మనం ఫస్ట్ నుంచే మనం మెడ దగ్గరదే చూసుకొని అతుక్కోవాలి భుజాలు 2 కూడా. అప్పుడే మనకి ఎగుదిగులనేది రాదు. సమానంగా వస్తది. ఒకవేళ ఎగస్ట్రా వచ్చినా గానీ సంకల వైపు వచ్చినా మనం కట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. కాబట్టి మనం మెడ వైపు కాకుండా సంకల వైపు క్రాస్ ఉంటే చూసుకొని కట్ చేసుకోవాలి. చూసారా 2 కూడా మనం అతికేసుకున్నాం కదా! నీట్‌గా వచ్చింది కదా! ఉక్సులు పట్టి వేయాలి కదా! అయితే మనం తక్కువగా తీసుకున్న క్లాత్ అయితే తీసుకొని ఎడమ వైపు ఉన్న షేప్ ముక్కకి మనం ఉక్సులు పట్టి వేయాలి. ఎక్కువ మీరు గుర్తుపెట్టుకోండి ఎడమ వైపు ఉన్న క్లాత్‌కే మనకి ఉక్సులు పట్టి వస్తది. దానికి ఉక్సులు పట్టి వేస్తే మనకైతే తెలుస్తది ఈజీగా. అది ఉక్సులు పట్టి కూడా మనం లోపలికి తిరిగేసుకొని మనమైతే బెల్ట్ కింద తయారు చేసుకోవాలి ఉక్సులు పట్టి. అప్పుడు మనకైతే ఫినిషింగ్ బాగా కనిపిస్తది. స్టిచ్చింగ్ కూడా నీట్‌గా ఉంటుంది. ఉక్సులు పట్టి అవుతుంది కదా! అది అయిపోయింది. ఇంకా మన ఎక్స్ట్రా దారం అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కుడివైపున్న
ఫ్రంట్ ముక్కను తీసుకొని మనం తిరగేసుకొని దానికైతే తాళ్ళు పట్టి వేయాలి. తాళ్ళు పట్టి వేస్తే మనకైతే దానికి కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. కుడివైపు ఉన్నదే మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కుడివైపు ఉన్న క్లాత్‌ని మనం ఎప్పుడైతే తాళ్ళు పట్టీకి ఉపయోగించామో అది మనం తిరగేసి తాళ్ళు పట్టి వేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. తాళ్ళు పట్టి కూడా వేసేసాను కదా! అయిపోతుంది కదా! ఇంకా బ్లౌజ్ మనం చాలా వరకు పూర్తవుతుంది లైట్‌గా. ఇంకా కొంచెం మనం 2 పాదవాశ్రంలో 2 కుట్లు లాగితే మనకి తెలుస్తది. బాగా కనిపిస్తది కదా! తాళ్ళు పట్టి మధ్యలోంచి వేయడానికి ఉక్సులు పెట్టుకుని తాళ్ళు పట్టి. ఈ 2 కూడా సమానంగా మనం చూసుకోవాలి. అంటే సమానంగా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఎగస్ట్రా ఏమైనా ఉంటే క్లాత్‌కి మనం కొంచెం డాట్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు నీట్‌గా ఉంటుంది మనకి. ఇది లైనింగ్ హ్యాండ్స్ ముక్కకి మనకి కొంచెం సరిపోలేదు. అయితే కొంచెం ఎగస్ట్రా ముక్క అతకాలి కదా! అయితే నేను హ్యా సంకల దగ్గర అతుకుతున్న చిన్న ముక్కలు. అవి 2 కూడా అలా అతికేసుకున్నాను. అయితే అవి 2 కూడా లోపలికే తిరగేసి ఉండాలి. పైన తిరగలేకుండా ఉండాలి అటు ఇటు. లోపలికి తిరిగేసి అతికిన ముక్కలు లోపల పెట్టుకోవాలి. అయితే మన ఫ్రంట్‌కి మన భుజానికి సమానంగా రావాలి కాబట్టి చిన్న డాట్స్ పెట్టుకోవాలి. తర్వాత మరి సంకల్లో మనం కొంచెం తీసుకోవాలి కదా క్లాత్ ఎగస్ట్రా. ఎందుకంటే అది బ్లౌజు హ్యాండ్స్‌కి నీట్‌గా మనకి పట్టుంటుంది. అంటే షేప్‌కి, హ్యాండ్స్‌కి చక్కగా ఉగ్గు రాకుండా మనకు ఉండాలంటే మనం క్లాత్ తీసుకోవాలి. కొంచెం ఎగస్ట్రా క్లాత్ తీసుకుంటే నీట్‌గా ఉంటుంది. అటువైపు మీకు తెలియాలి కాబట్టి సుత్తితో మన ఇంటూ మార్కులు పెట్టుకుంటే మనకైతే ఈజీగా తెలుస్తది, గుర్తుంటది. ఆ ఇంటూ మార్కులు ఫ్రంట్‌కి రావాలని. అది ఇప్పుడు నేను లైనింగ్‌కి అతకాలి కదా! అయితే లైనింగ్‌కి మనం తిరగేసి అతుకుతున్నాను. లోపలికి మడత వేసి పెడితే మన హ్యాండ్ నీట్‌గా ఉంటది. కొంతమంది చేతి వర్క్ చేసుకునే వాళ్ళుంటారు. అవి చేతి కుట్టు వేయాలనుకుంటే మీకు తెలుసు కదా! గోరంచు కింద కుట్టుకుంటే సరిపోతుంది. కానీ నేను ఇక్కడ 2 కూడా తిరగేసి పైన వేస్తున్నా. అంటే లోపలికి తిరగేసేస్తాను కనిపించకుండా మనం కుట్టింది. నార్మల్ ఫోల్డింగ్ అలా చేసుకుంటే నీట్‌గా మనకి నిలబడుతుంది. కుట్టు నిలబడుతుంది. ఇంకా మన పైన గోరువంచి కుట్టు లాక్కుంటే మనకైతే బ్లౌజ్‌కి అంచు నీట్‌గా కనిపిస్తుంది. చాలామంది చేతితో పని చేస్తారు కదా! అలా చేసే కంటే అంచున్న బ్లౌజులకి ఏయన్నా గానీ మనం ఎప్పుడు ఇలా తిరగేసుకుంటేనే నీట్‌గా, అందంగా కనిపిస్తుంది. స్టిచ్చింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. నేను ఎగస్ట్రానే లైనింగ్ ఎప్పుడు కూడా ఎగస్ట్రానే తీసుకుంటాను. ఎందుకంటే ఒకవేళ మనకి క్లాత్ అయినా మనకి బ్లౌజ్ ఎక్కువ ఉంటుంది కదా! తక్కువ ఉన్నోళ్ళకైతే కరెక్ట్‌గా తీసుకోవచ్చు. మనకైతే చాలామంది కొంచెం ఎగస్ట్రా తీసుకుంటారు. ఎందుకంటే తర్వాత మళ్ళీ కొంచెం ఏమైనా ప్రాబ్లమ్ వస్తదేమో అని. అయితే నాకైతే నేను కరెక్ట్ కొలతలతో తీసుకున్నాను కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇంకా జాకెట్ ముక్కే ఎగస్ట్రా మిగిలింది కాబట్టి మన వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకొని తీసేసుకుంటే మనకైతే బ్లౌజు హ్యాండ్ నీట్‌గా కనిపిస్తుంది. బ్లౌజ్‌కి, హ్యాండ్స్‌కి చక్కగా నీట్‌గా వస్తుంది. ఆ ఇంటూ మార్క్ పెట్టాం కదా! అది ఎప్పుడు కూడా ఫ్రంట్‌కొచ్చేలా చూసుకోవాలి మీరు. ఫ్రంట్‌కి రావాలి. 2 కూడా మనం వేసుకొని చూసుకోవాలి ముందుగా. తర్వాత తిరగమరగా కూడా వేసుకున్నా మళ్ళీ ఇప్పుకోవాల్సొస్తది. ఒకవేళ మనం క్రాస్ తీసుకున్నా కూడా వేస్ట్ అవుతది. క్రాసు అటు ఇటు వచ్చేస్తా ఉంటాయి. అలా కాకుండా ఎదురు బదురు పెట్టుకొని మనం క్రాస్ కట్ చేసుకుంటే మనకైతే హ్యాండ్‌కి కరెక్ట్‌గా చూసుకుంటాం. కరెక్ట్‌గా వచ్చేస్తది కూడా. ఎటువంటి ప్రాబ్లమ్ కూడా మనకి తెలియనివ్వదు. నీట్‌గా ఉంటుంది వర్క్ కూడా. హ్యాండ్ తయారైపోయింది కదా! మనకు కొంచెం ఆ హ్యాండ్స్, ఈ హ్యాండ్స్‌కి డాట్స్‌లు తీసుకున్నా. ఎందుకంటే భుజానికి సమానంగా రావాలి. ఫ్రంట్‌కి షేప్‌కి మనం లోతు తీసుకున్నది ఉంది కదా! అదైతే షేపు ఫ్రంట్‌కొచ్చేలా మనం ఉండాలి కాబట్టి, తెలియాలి కాబట్టి కుట్టే టయానికి మనం అయితే చక్కగా తీసుకోవాలి. అయితే 2 నేను రెడీ చేశాను కదా! 2 సమానంగా కనిపించాయి. అవి ఫ్రంట్‌కి డాట్స్ కదా! ఇంటూ మార్కులనే ఫ్రంట్ వైపు నేను లోతు తీసాను కదా! అందుకని అవి 2 ఎదరొచ్చేలా చూసుకోవాలి సమానంగా. ఇప్పుడు నేను ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని తీసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. మన హ్యాండ్స్ కూడా నీట్‌గా చక్కగా కనిపిస్తది. ప్రతి హ్యాండ్స్ కూడా మీరు చేతి వర్క్ చేయకండి. అంచొచ్చే బ్లౌజులు ఉంటాయి కదా! ఆ బ్లౌజ్‌కి చెప్తున్నా. ఇప్పుడు 2 మనకి సమానంగా వచ్చేసినాయిగా. డాట్స్‌లు దేనికి దానికి పెట్టుకున్నాం కాబట్టి మనకి సమానం అయితే తెలిసిపోతుంది. కుట్టేటప్పుడు ఈజీగా మనకి పని అయితే అయిపోతుంది. ఒక అరగంట కంటే తక్కువలో మన బ్లౌజ్ కుట్టేయచ్చు లైనింగ్ జాకెట్టు.
2 హ్యాండ్స్‌లో అయిపోయినాయి కదా! రెడీ అయిపోయినాయి పక్కన పెట్టుకో. బాడీ తయారు చేసుకున్నాం కదా! అయితే దానికి మన హ్యాండ్స్ అతకాలి కాబట్టి మన డాట్స్‌కి పెట్టుకున్న కాడ్నుంచి మనం కొలత పెట్టేసుకుంటే మనకైతే సంకల కాడ నుంచి ఈజీగా మనం వేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. మన పై డాట్స్ భుజం దగ్గరున్న డాట్స్‌కి, హ్యాండ్స్‌కి మనం ఇందాక డాట్స్ పెట్టాం కదా! ఆ డాట్స్‌కి చూసుకుంటూ కొలత పెట్టేసుకొని మామూలుగా నార్మల్‌గా తర్వాత మన మిషన్ కుట్టుతో పాదవాసం వేసుకుంటూ కరెక్ట్‌గా డాట్స్‌కి భుజానికి డాట్స్‌కి కరెక్ట్‌గా వచ్చేసింది కదా! నా కొలత ప్రకారం. మీరు కూడా అలా సేమ్ నా వీడియో చూసి మీరు హ్యాండ్స్ అయితే అలా అతకండి. చాలా పర్ఫెక్ట్‌గా నీట్‌గా వస్తది. అయితే నేను పాదవాసంలోనే ఏస్తున్నాను హ్యాండ్ కూడా. భుజానికి, సంకలకి, మన హ్యాండ్‌కి కరెక్ట్‌గా పాదవాసంలో మనం టచ్ చేసుకుంటే 2 కుట్టుకుంటే కరెక్ట్‌గా ఎగుదీలు అనేది రానివ్వదు. నీట్‌గా ఉగ్గు కూడా రాదు. చుంచుల టైప్ కూడా మనకైతే రాకుండా ఫ్రీగా చక్కగా హ్యాండ్స్ ఫ్రీగా నీట్‌గా ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా బాగా కనిపిస్తుంది. చూసారా హ్యాండ్స్ బా వచ్చింది కదా! మనకైతే షేప్‌కి కూడా నీట్‌గా లోతయితే ఇటు తీసుకున్నా, ఆ లోతు తీసుకున్నది మన ఫ్రంట్‌కొచ్చేలా చూసుకోవాలి. ఇంటూ మార్క్ ఉన్నది ఫ్రంట్ వచ్చేలా చూసుకోవాలి షేప్‌కొచ్చేలా. బ్యాక్ సైడ్ ఏమో నార్మల్‌గా ఉండే హ్యాండ్ వచ్చేలా చూసుకొని 2 కూడా. ఇక మనం క్రాస్ ముక్కలు మెడ ముక్కలు తీసుకున్నాం కదా! అయితే మెడకి వేయవలసిన క్రాస్ ముక్కలు మనం అయితే అతికేసుకోవాలి. అటు ఇటు ఎదురు బెదురు మనం క్రాస్‌గా చూసుకోవాలి. అప్పుడైతే మనకి క్రాస్ బా తిరుగుతుంది. మనం కట్ ఒక్క ఒక్క అంగుళంలో మనం క్రాస్ ముక్కలు తీసుకుంటే మెడ ముక్కలు అయితే నాకు 7 ముక్కలు సరిపోయినాయి నా మెడకి. మిగతా వాళ్ళకి 6 పడతాయి, 7 పడతాయి. ఎంతకంటే ఎక్కువ పడదు. మెడ అంత పెద్దగా ఎవరికీ ఉండదు. కరెక్ట్‌గా 7 ముక్కలు తీసుకుంటే మనం అయితే మెడ ముక్కలకి కరెక్ట్‌గా సరిపెట్టొచ్చు. చక్కగా నీట్‌గా కూడా మనకి అయితే ఈ మెడ ముక్కని మనం 2 కూడా సమానం చేసుకొని పెట్టుకుంటే మన చేతి పని చేయవలసిన పనుండదు. మిషన్ కుట్టి వేస్తే చాలా నీట్‌గా వస్తది. అది నేను 2 మడత పెట్టి వేశాను. పాదవాసంలో వేశాను. చక్కగా పాదవాసంలో మనం వేస్తాం కదా! మనం తీసుకున్న క్రాస్ ముక్క ఒక అంగుళం పాదవాసానికి కరెక్ట్‌గా సరిపోతుంది. అంటే లోపలికి పాదవాసం ఒక అరంగుళం వెళ్తుంది. ఇంకో అరంగుళం ఎగస్ట్రా మనకి అది మడత పెట్టుకొని లోపలికి మడుచుకోవడానికి నీట్‌గా వస్తది. చక్కగా సరిపోతుంది కూడా కరెక్ట్‌గా మనకి ఎగిదిగులు అనేది రాదు. అది మనం మెడ వేసేటప్పుడు అక్కడ నేను పలక మెడ కింద తీశాను కదా! అక్కడ మనం కుర్చీ పెట్టుకోవాలి. కుర్చీ పెట్టుకుంటేనే మనకైతే పలక తిరుగుతుంది. నేనైతే కుర్చీ పెట్టానక్కడ. ఇంకా మన రౌండ్ మెడ అలా 2 మడతల్లో మనం ఫోల్డింగ్ చేసుకుంటూ దాన్ని అలా మనం నం నెప్పుకుంటూ అలా రౌండ్ తిప్పుతూ మనం వేస్తే మెడ మట్టికి చాలా నీట్‌గా చక్కగా క్రాస్ రానివ్వకుండా మనకి లాగకుండా ఫ్రీగా చక్కగా రౌండ్ తిరుగుతుంది. అసలు ఎటువంటి డాట్స్ పెట్టకుండా, కటింగులు పెట్టకుండా మనం మెడ అయితే మనం తీసుకున్న క్రాస్ ముక్కతోటే వేసేసుకోవచ్చు. అలా రౌండ్‌గా మనం ఎప్పుడైతే ఆ క్రాస్ మెడ ముక్కని తిప్పుకుంటూ వేసుకున్నామో మెడ అయితే వెనక మెడ రౌండ్‌గా భలే కనిపిస్తది. నీట్‌గా వస్తుంది. అలా వేసుకున్నాం గదా! అయితే ఇక్కడ నేను పలగ్గా కట్ చేసుకున్నాను కదా! ఫ్రంట్‌కి అక్కడైతే మనం కుర్చీ పెట్టుకోవాలి. అక్కడ పాదం ఆపుకొని అక్కడ మనం కుర్చీ పెట్టుకొని అక్కడ పలక తిరిగేలా మనం స్లోగా వేయాలి. చేత్తో మప్పుకోవాలి. ఏంటంటే కుట్టకూడదు. అప్పుడే మనకి పలకైతే తిరుగుతుంది. నేనైతే ఒక కుర్చీ పెట్టాను. ఇటు ఫ్రంట్‌కి నేను కుర్చీ పెట్టా. అది ఎగస్ట్రా తీసేసుకొని మనం మడత వేసేసుకొని కుట్టేసుకుంటే బ్లౌజ్ అయితే మనకి నీట్‌గా మెడ బాగా రౌండ్‌గా తిరుగుతుందప్పుడు. బావుంటుంది కూడా. అయితే రెండోది కూడా మన పాదవాసంలో కుట్టేసుకోవాలి. అంటే నేను చేతి వర్క్ చేయట్లేదు. మెడ చేతి పని చేయకుండా నేనైతే అలా అయితే ఇప్పుడు మనం పలక మెడ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే పలక తిరుగుతది. ఎందుకంటే అది పలక షేప్ కదా! కొంచెం చిన్న డాట్ కట్ చేసుకుంటే మనకి అయితే మెడ నీట్‌గా తిరుగుతుంది. 2 పక్కల కూడా మనం చిన్న డాట్స్ పెట్టుకోవాలి. అది నేను చేతి పని చేయకుండా నేను మిషన్ వర్కే చేసేస్తున్నాను పాదవాసంలో. గోరువంచు మనం పై వరకు మెడకి పైన గోరువంచు వేసుకుంటూ మనకి కరెక్ట్‌గా అంటే మధ్యలో 2 పాదాలు ఉంటాయి కదా! 2 పాదాల మధ్యలో నేనైతే మెడని పెట్టాను. ఆ మెడ స్టిచ్చింగ్స్ నేను గోరువంచి వేసుకుంటూ నెమ్మదిగా నీట్‌గా మనం వెళ్తే అది స్లోగా వేయాలి. స్పీడ్ అస్సలు వేయకూడదు. అంటే కుట్టు మళ్ళీ తేడా వచ్చేస్తది. అదే వంకర టింకర్ల కింద మనకైతే కరెక్ట్‌గా రాదు. గోరంచు కింద సమానంగా రాదు. నేనేసానైతే గోరంచు కింద సమానంగా వచ్చింది. నీట్‌గా ఒకవైపు అయితే చక్కగా కుట్టు నీట్‌గా వచ్చింది. మరి మళ్ళా రెండో కుట్టు రావాలి కదా! మెడకి 2 కుట్లు లైన్ కుట్టు పాదవాసం కుట్టు వేసుకుంటేనే అప్పుడు మనకి మెడ స్టిచ్చింగ్ అన్నది
మెడ కూడా చూడటానికి కూడా అందంగా కనిపిస్తది. నేనైతే చేతి వర్క్ అస్సలు చేయకుండానే మిషన్ మీదే నేనైతే పాదవాసంలో 2 కుట్లు డబల్ కుట్లు ఆపుకుంటున్నాను. ఈ డబల్ కుట్టు వల్ల మనకైతే మెడ చక్కగా బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడ్ కూడా నీట్‌గా కనిపిస్తుంది. ఒకప్పుడైతే చేతి పనే చేసేవాళ్ళం. ఇప్పుడైతే చేతి పని చేయాలంటే కష్టం కదా! చాలా అంటే నేనైతే బ్లౌజులు ఎక్కువ కుట్టను. చాలామంది కుట్టేవాళ్ళుంటారు కదా! అలాంటి వాళ్ళకి అడిగి ఇలా మిషన్ కుట్టు ఏసేస్తానంటే వాళ్ళకి నచ్చితే వేయొచ్చు. కానీ చాలా సింపుల్ మిషన్ కుట్టు వేసేదానికి, మన చేతి వర్క్ చేసేదానికి కూడా చాలా సింపుల్ మిషన్ కుట్టు. 2 కూడా నేను చూసారా పాదవాషంలో నీట్‌గా వేశాను. చూసారా కుట్టు కూడా నీట్‌గా వచ్చింది. ఎగస్ట్రా క్లాత్ కూడా నాకు మిగలలేదు. చక్కగా లైన్ కూడా పాదంలో లైన్‌గా వేశాను నేను. పాదవాసు వేసుకుంటేనే మనకైతే చూసుకుంటూ స్లోగా వేసుకుంటేనే మనకి డబల్ కుట్ అనేది ఫ్రంట్ నెక్ వచ్చింది కదా! నీట్‌గా చక్కగా మనం ఎలా డ్రాయింగ్ అయితే కట్ చేసుకున్నామో అలాగే పలక. అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ 2 కూడా అతకాలి కదా! అయితే మనకు ఫస్ట్‌లోనే కొలత లేకుండా 2 కూడా సమానంగా అతికేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం సమానంగా కట్ చేసుకున్నాం కదా! డ్రాయింగ్‌లోనే అందుకు కాబట్టి. ఎగస్ట్రా ఉంటే కొంచెం తీసేసుకుంటే గోరంచులా కొంచెం ఎగస్ట్రా వచ్చింది నాకైతే. మనం కట్ చేసుకోవాలి. నేనైతే కొలతలు లేకుండా 2 అతికేసాను. ఇప్పుడు మనం కొలతలతో సమానంగా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే 2 అతికేసుకుంటే మనకి చెప్పినట్టు ఉంటుంది బ్లౌజ్ చక్కగా. అది హ్యాండ్స్‌కి కరెక్ట్‌గా మన హ్యాండ్స్ లూజ్ ఎంతుందో చూసుకొని కరెక్ట్‌గా మనం నొక్కేసుకోవాలి. కరెక్ట్‌గా హ్యాండ్స్ లూజ్ ప్రకారం మనం కుట్టు లాక్కుంటే మనకైతే బ్లౌజ్ నీట్‌గా సరిపోతుంది కరెక్ట్‌గా. నేనైతే కరెక్ట్‌గా ఆ బ్లౌజ్‌కి సమానంగా నా కొలత. సంకలు కూడా మనం అలాగే సంకలు కూడా చూసుకొని డాట్స్ పెట్టేసుకోవాలి. హ్యాండ్స్‌కి డాటు మనం డ్రాయింగ్ గీసుకుంటే నీట్‌గా మనకైతే కుట్టు కూడా సమానంగా వచ్చేస్తది. తర్వాత మన కింద ఉక్సులుది కదా అది. ఉక్సులుది కరెక్ట్‌గా మనం నడుముకి సమానంగా చూసుకోవాలి. అది నేను చూసుకోక్కర్లేదు. నాకు కరెక్ట్ కొలతల మీద నాకు నీట్‌గా వచ్చింది. ఉక్సులుది సమానంగా చూసుకున్నాను. దాన్ని బట్టి నేను నడుముదైతే ఏసేసుకుంటున్నాను. ఎందుకంటే నడుము కొలత పెట్టకుండానే కరెక్ట్‌గా ఏసుకుంటున్నాను. ఒకవేళ అంతగా ఎగస్ట్రా లూజ్‌గాని అనిపిస్తే మనం మళ్ళీ కుట్లు ఆపుకోవచ్చు. నేనైతే సమానంగానే రెండో పాదం వరుస కూడా కుట్టేసేసుకుంటున్నా. మూడోది కూడా లాగేస్తున్నాను. సమానంగా 3 కూడా లైన్‌గా మన పాదవాసం సమానంగా కుట్టుకుంటే కరెక్ట్‌గా మనకైతే కుట్టు సమానంగా పడుతుంది. నేను పాదవాసంలోనే ఏసాను 3 కుట్లు కూడా. నీట్‌గా వచ్చింది కదా! కుట్టు కూడా సమానంగా 3 కూడా నీట్‌గా వచ్చినాయి. బ్లౌజ్ అయితే పూర్తయిపోయింది.